ఇవాళ బాసర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఆలయ పనులతో పాటు గోదావరి పుష్కరాల పనులకు భూమి పూజ చేయనున్నారు. 225 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టనుంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే టెంపుల్ మాస్టర్ ప్లాన్ కు ఆమోదం లభించనుంది. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9 గంటల నుంచి సభ పూర్తయినంత వరకు ఆంక్షలు అమల్లో ఉండనుంది. సభకు వచ్చే వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్కింగ్ స్థలాల్లోనే పార్కింగ్ చేయాలని సూచిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బాసర ఆలయ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేయబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటు మరో 4 మంత్రులు అయితే ఈ రోజు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన అనంతరం ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లా బాసర్లోని జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని అయితే ఆయన దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బాసరకు సంబంధించిన ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు అయితే భూమి పూజ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకి ఆదిలాబాద్ జిల్లా పిప్రి అయితే ముఖ్యమంత్రి అయితే చేరుకోనున్నారు. పిప్రిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. మధ్యాహ్నం 2:30 పిప్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హాజరై ఇటు జిల్లా ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే బాసర ఆలయ పునరుద్ధరణ పనుల కోసం అయితే ప్రభుత్వం అయితే 225 కోట్లు అయితే కేటాయించింది. 225 కోట్లతోటి పూర్తిగా ఇటు ఆలయ పనులతో పాటు గోదావరి పుష్కరాల పనులకైతే ఆయన భూమి పూజ చేయనున్నారు. బాసర ఆలయానికి సంబంధించి కూడా 9 అంతస్తుల రాజగోపురంతో పాటు ఈశాన్యాన కోనూరు నిర్మాణం అయ్యే దిశగానైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించి శృంగేరి పీఠాధిపతులతో అనుమతులనైతే పనులు అయితే చేయనున్నారు. ఇప్పటికే టెంపుల్ కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ కి అయితే ఆమోదం అయితే లభించింది. మరోవైపు ఇటు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇటు పీపుల్స్ మార్చ్ పాదయాత్రను అయితే బట్టి విక్రమార్క పిప్రి నుంచి అయితే ప్రారంభించారు. దాదాపుగా ఇటు పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సంబంధించి కూడా 3 ఏళ్లు గడిచిన నేపథ్యంలో పిప్రి ప్రజల వద్ద అయితే ఇటు బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడనైతే ఇటు సీఎం అయితే మాట్లాడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సాగునీరు ప్రాజెక్టులతో పాటు ఇందిరమ్మ ఇల్లు, గిరిజనులకు సాగుతో పాటు ఇందిరా సౌర గిరిజన వికాసం వంటి అనేక సంక్షేమ పత్రాలు సీఎం చేతుల మీదుగా ఇటు లబ్ధిదారులకైతే ఈ రోజు అయితే అందించనున్నారు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలోనైతే 2 జిల్లాల ప్రజలైతే ఎటువంటి వరాలు జల్లు కురిపిస్తారంటే కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తా ఉండగా ఇప్పటికే బాసర ట్రిపుల్ లో ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఖచ్చితంగా సీఎం బాసరకు ట్రిపుల్ ఐటీని విజిట్ చేసి కూడా తమ సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ కూడా విద్యార్థులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ఫిబ్రవరి 16న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన జ్ఞాన సరస్వతి యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఐటీ సెక్టార్ ను కూడా నిర్మల్ జిల్లాకి తీసుకొస్తామనేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే పనులకైతే ఎటువంటి శ్రీకారం చుట్టింది లేదు. ఖచ్చితంగా పనులు అమలయ్యే దిశగానైతే పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలంటూ కూడా నిర్మల్ జిల్లా ప్రజలు అయితే కోరుతున్నారు. మరోవైపు గతంలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వరాల జల్లు అయితే కురిపించారు. కానీ ఎక్కడ కూడా ఆ వరాల జల్లుకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎటువంటి పనులు అయితే ముందుకు పడ్డ దాఖలాలు అయితే లేవు. ఖచ్చితంగా పనులను పునరుద్ధరించాలంటూ కూడా ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సభస్థలికి ఇటు పిప్రిలో నిర్వహించే సభస్థలికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ప్రారంభించారు. ఇచ్చోడ నుంచి పిప్రికి వెళ్లే గ్రామం వరకు అయితే 1 వే అయితే అమలవుతుందంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు సీఎం పర్యటన నేపథ్యంలో బాసరలో దాదాపుగా 2 ఎస్పీలు 500 సిబ్బందితో అయితే పూర్తి స్థాయి 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు పిప్రి గ్రామంలో నిర్వహించే బహిరంగ సభకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి ఆధ్వర్యంలోనైతే సభస్థలికి సంబంధించినటువంటి అన్ని పనులను పూర్తి చేశారు. భారీ పోలీసుల బందోబస్తు నడుమన అయితే పిప్రి అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మధ్యాహ్నం 2:30 గంటలకి సభస్థలికి చేరుకున్న తర్వాత సభస్థలి వద్ద ఇటు ప్రజల్లో జిల్లా ప్రజలకు సంబంధించినటువంటి వరాల జల్లు కురిపించిన అనంతరం అయితే ఆయన 5:30 గంటలకి మళ్ళీ పిప్రి నుంచి అయితే బయలుదేరున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ
ఇటు ఎక్కడ ఏమి ఇబ్బందులు కలగకుండానైతే అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా ముందస్తు అరెస్టు చేస్తున్న పరిస్థితులు అయితే ఇటు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపుగా 2 జిల్లాలకు సంబంధించి కూడా ఈ సీఎం పర్యటన నేపథ్యంలో సభాస్థలికి సంబంధించి కూడా భారీగా జన సమూహాన్ని తరలించేందుకు అయితే కాంగ్రెస్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.